సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు ప్రభుత్వ తీరు అంశంపై సమావేశం నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునగరి శేషు హాజరయ్యారు. ఆయన అడిగి తెలుసు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ రిజర్వేషన్లు ప్రభుత్వం తీరు అనేటటువంటి అంశం పైన సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఒక చర్చా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈరోజే సుప్రీంకోర్టు అక్టోబర్ 6వ తారీఖు నాడు సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన తన వ్యాఖ్యానం చేయడం జరిగింది. అది తీర్పు కాదు. సహజంగా మనకి కోర్టు లావాదేవీలు ఎలా ఉంటాయంటే కింది కోర్టులో ఒక అంశం పైన విచారణ జరుగుతున్నప్పుడు పై కోర్టులు జోక్యం చేసుకోవు. కాబట్టి మనకి తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబరు 9/42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పైన అక్టోబర్ 8 నాడు విచారణ చేస్తామని గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయస్థానం చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు దానికంటే ముందు అక్టోబర్ 6వ తారీఖు నాడు ఏం చెప్పిందంటే కింది కోర్టులో దీనిపైన విచారణ జరుగుతుంది కాబట్టి మేము ఈ దశలో జోక్యం చేసుకోలేము. కింది కోర్టులో కనుక మీకు న్యాయం జరగలేదు అని అనుకుంటే మళ్ళీ పై కోర్టుకి మా దగ్గరికి రావచ్చు, అప్పుడు మేము పరిశీలన చేస్తాము అని చెప్పారు. అంతేగాని ప్రభుత్వానికి అనుకూలంగానో లేకపోతే బీసీలకు అనుకూలంగానో లేకపోతే ఇంకా పిటిషన్ వేసినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగానో తీర్పు రాలేదు. అది ఒక ప్రొసీజరల్ ప్రకారంగానే సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు చెప్పినట్లుగానే మనం భావించాలి. అయితే అక్టోబర్ 8 నాడు తెలంగాణ హైకోర్టు ఏం చేస్తుంది, తీర్పు ఎలా ఉండబోతుంది, అసలు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా అనేటటువంటి సంశయము చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అనేక అనుమానాలు అనేక రకాలైనటువంటి చర్చలు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నాయి. అయితే ఎప్పుడైనా ఏ కోర్టు అయినా రెండు అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇదే విషయం పైన తీర్పిచ్చేటప్పుడైనా ఒకటి ఏంటి అనంటే మనం కోర్టుకు వచ్చినటువంటి అంశం చట్ట పరిధిలో ఉందా లేదా అనేటటువంటి ఒక అంశాన్ని చూస్తుంది. రెండో అంశం ఏంటంటే గత తీర్పులకు లోబడి ఈ నిర్ణయం ఉందా లేకపోతే న్యాయస్థానాల తీర్పులకు లోబడి ఉందా అనేటటువంటి అంశాన్ని పరిశీలిస్తారు. ఈ రెండు అంశాలు చూస్తారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9లో తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అన్నారు. ఈ 42% రిజర్వేషన్ బీసీలకి 27% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వటం వల్ల మొత్తం రిజర్వేషన్ల పరిమితి 69% అవుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి చట్టం మేరకు చట్ట పరిధిలో లేకుండా పోయింది. చట్టం ఏం చెప్తుంది, రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదని. తర్వాత సుప్రీంకోర్టు 2010లో ఇచ్చినటువంటి తీర్పు కానీ 2018లో ఇచ్చినటువంటి తీర్పులో కానీ ఏం చెప్తుంది, రిజర్వేషన్ల పరిమితి 50%కి మించకూడదని చెప్తుంది. మొట్టమొదట 1992లో ఇందిరా సహాని కేసులో కూడా రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదని చెప్తుంది. కానీ ఇక్కడ జీవో 9 ప్రకారంగా రిజర్వేషన్లు కల్పించాలనుకున్నప్పుడు అది గత తీర్పులకు చట్టానికి భిన్నంగా 50% పరిమితి దాటిపోయినప్పుడు అదే జీవో ప్రకారం రిజర్వేషన్లు రావు. జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించడము అది కూడా 50% పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వము స్వేచ్ఛ ఉంటుంది, ఎంత నిర్ణయమైనా తీసుకోవచ్చు. కానీ 50% పరిమితి దాటితే మళ్ళీ అది చట్ట పరిధిలోకి వస్తుంది, కోర్టుల పరిధిలోకి వచ్చేటటువంటి అంశం కాబట్టి బట్ దీనిపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందనంటే మేము రిజర్వేషన్లు పెంచడానికి మేము చేసింది కులగణన సర్వే చేశాము, మా దగ్గర పక్కా డాటా ఉంది, అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ వేశామన్నాం. బట్ ఇవన్నీ కూడా చట్ట పరిధిలో ఉండాలి, కోర్టు తీర్పుల పరిధిలో ఉండాలి. కానీ జీవో నెంబర్ 9 చట్ట పరిధిని దాటింది, కోర్టు తీర్పుల పరిధిని కూడా దాటిపోయింది. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు విచారణ చేస్తున్నప్పుడు ఈ రెండు అంశాలను చూస్తే ఈ రెండు అంశాలకు వ్యతిరేకంగానే జీవో నెంబర్ 9 ఉంది అనేది ఇక స్పష్టమవుతుంది. కాబట్టి కోర్టు నిర్ణయం మేరకే తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతాయి, అంతకు మించి జరగవు. ఎందుకనంటే కోర్టు ఎన్నికలు గత రిజర్వేషన్ల ప్రకారం పెట్టమంటే పాత రిజర్వేషన్ల ప్రకారం బీసీలకి 23% రిజర్వేషన్ ప్రకారమే పెంచాలా. తర్వాత ఇప్పుడు జీవోలో గనక ఎక్సీడ్ 50% క్యాప్ దాటిపోయింది కాబట్టి మీరు ఈ జీవో అనంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గనక కాలపరిమితి లేకపోతే టైం అడిగితే వాయిదా వేయమని అడిగితే ఎంత కాలం కావాలని అడుగుతుంది, ఓ నెల అవుతుందా 2 నెలలు అవుతుందా అనేది. యాక్చువల్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందుకు రావడానికి కారణం ఏంటంటే హైకోర్టు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పెట్టాలన్నారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తనంతటికి తాను వచ్చి ఎన్నికలు పెడుతున్నటువంటి విషయాన్ని మనం పెట్టట్లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ జీవో నెంబర్ 9 చట్టం పరిధిలో లేదు,
తర్వాత న్యాయస్థానాల గత తీర్పు పరిధిలో లేదు కాబట్టి బహుశా హైకోర్టు తీసుకునేటటువంటి నిర్ణయమే అంతిమ నిర్ణయం అవుతుంది. ఒకవేళ హైకోర్టులో గనక ప్రభుత్వానికి వ్యతిరేకమైన నిర్ణయం వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళినా సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు యొక్క ఏ విధమైన విచారణ చేసిందో దాన్ని చూసి దాంట్లో వైలేషన్స్ ఉంటే తీర్పు మారుతుంది తప్ప వైలేషన్స్ లేకపోతే అదే తీర్పును కొనసాగిస్తుంది. మీరు ఒక మాట గమనించాలి, ఈ జీవో రాకముందు కూడా ఇదే మాధవరెడ్డి, రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి మాధవరెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఏమని అడిగింది? జీవో వచ్చిందా, ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా, వార్తాపత్రికల్లో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా మేము విచారణ చేయలేము, జీవో వచ్చిన తర్వాత రమ్మన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే కింది కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మా దగ్గర రమ్మని చెప్పింది. కాబట్టి హైకోర్టు తీర్పే అంతిమం కాబోతుంది. హైకోర్టు తీర్పు గనక గత తీర్పులను ప్రామాణికంగా చేసుకొని చట్టాన్ని ప్రామాణికంగా చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9ని కొట్టివేస్తుంది అనేటటువంటి అభిప్రాయం ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు జీవోలతోటో లేకపోతే అమెండ్మెంట్స్ తోటో సవరణలతోటో రావు. ఒక చట్ట ప్రక్రియ, పార్లమెంటరీ ప్రక్రియ చట్టపరంగా రావాలి. ఇది పార్లమెంటు పరిధిలోకి, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మనం రిజర్వేషన్లు సాధించగలుగుతాం. మీరు తమిళనాడుని ఎక్స్పీరియన్స్గా చెప్తున్నారు, తమిళనాడును ఉదాహరణగా చెప్తున్నారు. తమిళనాడు రాష్ట్రం సొంతంగా 63% రిజర్వేషన్ సాధించలే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధించి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టించుకున్నది. కాబట్టి ఇది రిజర్వేషన్లు అనేవి ఒక జీవోతో వచ్చేవి కావు. మరి ముఖ్యంగా జీవోలో 50% క్యాప్ దాటడం అనేది ఒక ప్రధానమైనటువంటి హార్డిల్గా ఉంది. పార్లమెంటరీ ప్రక్రియలో చట్టపరంగా రిజర్వేషన్లు రావాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లు కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు ఉభయ సభల్లో పెట్టి ఆమోదించి దాన్ని చట్ట రూపంలోకి తీసుకొస్తే రాష్ట్రపతి సంతకం పెడితేనే అది గెజిట్ అయ్యి రిజర్వేషన్లో అమల్లోకి వస్తాయి. ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, అంటే చట్టపరమైన ప్రొసీజర్ ఉంటుంది, లీగల్ ప్రొసీజర్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఇవన్నీ చేయకుండా రిజర్వేషన్లు నెంబర్ వేసి పంపిద్దామంటే కుదరదు. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా దరఖాస్తులో, నోటిఫికేషన్ వచ్చింది 9వ తారీఖు నుంచి, అవన్నీ ఉన్నాయి కానీ ముందు రోజే తీర్పు ఉంది హైకోర్టు. అదే అక్టోబర్ 8 నాడు హైకోర్టు తీర్పు. ఆ తీర్పు ప్రకారంగానే అక్టోబర్ 9వ తారీఖు నుంచి గ్రామ పంచాయతీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మీకు అక్టోబర్ 9 నాడు ఏంటి అని అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ముందు పెడుతున్నారు కాబట్టి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అక్టోబర్ 23 నాడు ఉంది, అక్టోబర్ 31 నాడు ఉంది, గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 31 నాడు ఉంది, సెప్టెంబర్ 4 నాడు ఉంది, సెప్టెంబర్ 8 నాడు ఉంది. ఆ లోపల తీర్పు ఎలా అయినా ఉండొచ్చు. అంటే మీరు అక్టోబర్ 8 నాడే తుది తీర్పు వస్తుందని కూడా ఆశించడానికి వీల్లేదు. ఈ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడానికి కోర్టులకి అక్టోబర్ 23 దాకా ఉంటుంది. గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు పెట్టినా రద్దు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు? రిజర్వేషన్స్ 50% దాటినవి కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలను రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవటం అరుదు. బట్ ఈ కేసు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే హైకోర్టుకు వచ్చింది. మళ్ళీ దీంట్లో చట్టం లీగల్ వైలెన్స్ ఉంది, లెజిస్లేటివ్ వైలెన్స్ ఉంది, కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకుంటుంది. కోర్టు తీర్పు ప్రకారమే రేపటి రోజున ఎన్నికలు జరుగుతాయనేటటువంటి అభిప్రాయం అయితే స్పష్టంగా ఉంది. బట్ అది 8వ తారీఖు నాడు తుది తీర్పు వస్తుందా, లేకపోతే 23 లోపు అక్టోబర్ 23 లోపు వస్తుందా, ఏం జరుగుతుందనేది కోర్టు చేతుల్లో నిర్ణయమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది ఏమీ లేదు. తుది తీర్పు, తుది నిర్ణయము కోర్టు ద్వారానే జరగబోతుంది. బట్ 42% రిజర్వేషన్లు ఒప్పుకోకపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ 42% రిజర్వేషన్లు రావడానికి చాలా తక్కువ ప్రాబబిలిటీ ఉన్నది. మధ్యాహ్నమే కాంగ్రెస్ బీసీ నేతలు ఎవరైతే ఉన్నారు, సీనియర్ విహెచ్ హనుమంతరావు హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ కూడా వేశారు. 8వ తారీఖు జరిగే విచారణతో కలిపి హైకోర్టు దీన్ని కూడా విచారిస్తామని కూడా. కేసు ఒక్కటే ఎంతమంది ఇంప్లీడ్ అయినప్పటికీ కూడా కేసులో మెరిట్స్ లేకపోతే గెలవలేం. కేసులో మెరిట్ లేకపోతే గెలవలేము. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మెరిట్ ఏంటి అని అంటే ఒక డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు, ఒక సమగ్ర కులగణన చేసినటువంటి దాని మేరకే మేము రిజర్వేషన్లు పెంచామన్నారు. బట్ రిజర్వేషన్లు పెంచటాన్ని ప్రభుత్వ ప్రయత్నాలను మనం ఆహ్వానిస్తున్నాం, కానీ ప్రభుత్వ ప్రయత్నాల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలతోటే రిజర్వేషన్లు సాధించడం కష్టతరం అవుతుంది. దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి లోపం ఏంటి అని అంటే మీకు 1992 సుప్రీంకోర్టు తీర్పు, 1994 రిజర్వేషన్ల చట్టము, 2010 సుప్రీంకోర్టు తీర్పు, 2013లో సుప్రీంకోర్టు తీర్పు, 2018లో సుప్రీంకోర్టు తీర్పు, ఇవన్నీ చెప్తున్నది ఏంటంటే రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదని చెప్తున్నారు.
బట్ ఇక్కడ దాటినాయి కాబట్టి. బట్ ఇప్పుడు కోర్టు ఏ మెరిట్స్ తోటి తీర్పిస్తుంది? గత తీర్పులను ప్రామాణికంగా చేసుకుంటుందా, లేకపోతే డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు? ఇప్పుడు 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానంటే ఆ ట్రిపుల్ టెస్టులో డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వమన్నారు. ఎంత పడితే అంత ఇవ్వమనిలే. అది బియాండ్ 50% ఉండకూడదు. 50% లోపులోనే డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకే రిజర్వేషన్లు రావాలి. దట్టు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి 50%లో ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్ ఇచ్చాం. ఇంకా మిగిలింది ఎంత? 23%. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదట 42% రిజర్వేషన్కి ఏం పెట్టింది? బిల్లు పెట్టింది. బిల్లులో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ 25%. ఇప్పుడు జీవోలో 27%. అంటే ప్రభుత్వం ఎక్కడో పెద్ద ఎత్తున కన్ఫ్యూజ్ అవుతుందండి. ఈ కన్ఫ్యూజన్లోనే రిజర్వేషన్లు సాధించేటటువంటి ప్రక్రియను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళకపోవటం వల్లనే ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్, సవరణ గవర్నర్ దగ్గర పెండింగ్, ఇప్పుడు జీవో హైకోర్టులో పిటిషన్, లీగల్ ఛాలెంజ్కి పోయింది. అందుకే ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలు లోపభూయిష్టంగా ఉండటం వల్లే ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. నా బేసిక్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఆ క్వశ్చన్ ఏంటి అని అంటే, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చాయి? 1994లో వచ్చాయి. ఎలా వచ్చాయి? 243 ఆర్టికల్ డి అండ్ టీ ప్రకారంగా వచ్చాయి. అప్పుడు రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రిజర్వేషన్ ఎంత ఇచ్చారు? 34% ఇచ్చారు. ఎందుకు 34% ఇచ్చారు? 40% ఎందుకు ఇలే? 20% ఎందుకు లేదంటే అప్పటికే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు 16% ఉన్నాయి. వాళ్ళు 16 పోగా మిగిలిన 34% బీసీలకు ఇచ్చారు. అది దట్స్ బేసిక్. మీరు 1994 చట్టంలోనే అంత బేసిక్ ఉంటే ఇవాళ మేము డెడికేటెడ్ కమిషన్ వేసాం, డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకే మేము 42% రిజర్వేషన్ పెంచామంటే చట్టం ఏం చెప్తుంది? కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి? లీగల్ హార్డిల్స్ ఏమున్నాయో చూసుకోవాలి కదా. అందుకని ఇది పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా చట్ట రూపంలో రావాల్సినటువంటి రిజర్వేషన్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రిజర్వేషన్లు సాధించగలుగుతారు. కానీ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంత బలమున్నా రిజర్వేషన్లు సాధించడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఆ అడ్డంకులు ఇప్పుడు ఎదురవుతున్నాయి. వేచి చూద్దాం. అక్టోబర్ 8 నాడు తెలంగాణ హైకోర్టు ఏమి తీర్పు చెప్తుందో. ఎన్నికలు సజావుగా జరుగుతాయా, లేకపోతే పాత రిజర్వేషన్లు 23%తో జరుగుతాయా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 42% రిజర్వేషన్ జరుగుతాయా అనేది. అయితే నాకున్నటువంటి ఒక కాన్షియస్ ప్రకారం అయితే 42% రిజర్వేషను సాధించే మార్గం ఇది కాదు, పద్ధతి ఇది కాదు. ఖచ్చితంగా ఇది లీగల్ బౌండ్స్ కిందకి వస్తుంది. కోర్టులు అడ్డుపడతాయి, చట్టాలు కూడా అడ్డుపడతాయి. బట్ ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా ఒక చట్టబద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ రిజర్వేషన్లు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి ప్రయత్నాలు జరగాలని కోరుకుందాము. బీసీలకు ఇప్పటికే చట్టసభల్లో రిజర్వేషన్ లేకుండా అన్యాయం జరిగింది. వచ్చిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు కూడా మనం 34% నుంచి 23%కి కోల్పోయాం. 23% నుంచి 42%కి పెంచుకోవటంలో వైఫల్యం చెందుతున్నాం. ఇది అన్డౌటెడ్లీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయంగానే చూడాలి. ఇంకొకటి ఏంటి అంటే దుర్మార్గమైన విషయం, నాడు 2018లో కోర్టుకు పోయింది ఒక సామాజిక వర్గమే, ఇవాళ కూడా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఒక సామాజిక వర్గమే. నేను ఆ సామాజిక వర్గానికి మన పల్లవి టీవీ ద్వారా చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అని అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 88 అన్రిజర్వ్డ్ శాసనసభ స్థానాలు ఉంటే మీ ఒక్క సామాజిక వర్గమే 43 మంది ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? రిజర్వేషన్లు లేకపోతే మీరు ఈ స్థాయిలో మీ 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 పవర్ ఉంటుంది, మీకు పొలిటికల్ పవర్ ఉంటుంది, ఎకనామిక్ పవర్ ఉంటుంది, మీ అన్ని రకాల పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి. అందుకే మాకు రిజర్వేషన్లు వచ్చాయి. మా రిజర్వేషన్లు సామాజిక న్యాయం కోసం, మా రిజర్వేషన్లను అడ్డుకోకుండా ఉంటే సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉంటుంది. కాబట్టి సామాజిక ఐక్యత, సామాజిక న్యాయం కోసం ఆ వర్గాలు కూడా మాతో కలిసి రావాలి. ఎందుకంటే 69 ఏళ్ళు తెలుగు రాష్ట్రాల్లో మాకు అధికారం దక్కలే, అధికారంలో వాటా దక్కలే. 69 ఏళ్ల తెలుగు రాష్ట్రాల్లో మీరు అధికారం అనుభవించారు. ఇప్పుడు మాకు అవకాశం ఏమని అడుగుతున్నాం. దానికి కూడా మీరు మోకాలు అడ్డు పెడుతున్నారు, కాలడ్డు పెడుతున్నారు. ఇది తప్పు. ఇది సామాజిక ఐక్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి ఆ వర్గాలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటి అని అంటే, ఇప్పటికి మీరు పెద్ద ఎత్తున అధికారాన్ని అనుభవించారు. బట్ ఇప్పుడు మేము మెజారిటీ వర్గాలు 56% ఉన్నటువంటి బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు.
అందుకే మేము అడుగుతున్నాం, సామాజిక న్యాయం కోసమే అది అడుగుతున్నాం. మాకు 42% రిజర్వేషన్లు ఇవ్వటంలో తప్పు ఏమీ లేదు. మాకు 42% రిజర్వేషను, ఎస్సీ ఎస్టీలకి 27% రిజర్వేషను, 69% పోగా మిగతా 31%లో మీరు పోటీ చేసుకోవచ్చు కదా. అక్కడ మీకు అవకాశాలు దొరుకుతాయి కదా. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫ్యాక్ట్ అగ్రవర్ణాలు 18 కులాలే, వాళ్ళ పర్సంటేజ్ 17%. కానీ ఒక్క బీసీలు 134 కులాలు, వాళ్ళకు వచ్చినటువంటి రిజర్వేషన్ 42%. మీరు ఏ పారామీటర్ చూసుకున్నా మాకు అన్యాయం జరిగింది. రెండోది, 134 కులాల్లో 80 కులాలు ఇంతవరకు సర్పంచులుగా పోటీ చేయడానికి అవకాశమే దక్కలేదు. కానీ మీ సామాజిక వర్గాలకు ఎన్ని అవకాశాలు దక్కినాయి? ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది ఎంపీపీలు అయ్యారు, ఎంతమంది జడ్పీ చైర్మన్లు అయ్యారు, ఎంతమంది ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది రాష్ట్ర మంత్రులు అయ్యారు? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి పదే ఒక సామాజిక వర్గం కోర్టుకు వెళ్ళి మా రిజర్వేషన్లు అడ్డుకోవటం అంటే మాకు బాధిస్తుంది. ఆ కోర్టుకు వెళ్ళినటువంటి మిత్రులకు చెప్తున్నాను, మీరు చేస్తున్నది సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తున్నారు. గ్రామాల్లో సామాజిక ఐక్యతను దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరే చెప్తున్నారు, మేము చాలా బలవంతులము, కోట్లల్లో మేనేజ్ చేయగలుగుతాము, మాకు అంత డబ్బు ఉంది, మేము కోట్లలో పెద్ద లాయర్లను పెట్టుకోగలుగుతామన్నారు. మాకు ఆ స్తోమత లేదు, ఆ శక్తి లేదు. మాకు వచ్చేటటువంటి అధికారానికి మోకాలు కాలు అడ్డం పెట్టొద్దని మీ సామాజిక వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది సామాజిక ఐక్యతను దెబ్బతీసే అంశం, సామాజిక న్యాయాన్ని దెబ్బతీసే అంశం. సామాజిక న్యాయం కోసం, సామాజిక ఐక్యత కోసం మీరు కూడా మా 42% రిజర్వేషన్కి సహకరించాలని, కృషి చేస్తారని ఈ పల్లవి టీవీ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను.